హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ సంక్రాంతి వాయినాలు గంగాణంలో శనగలు. ఈ కథ రచించిన వారు విజయలక్ష్మి అవధానుల గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఆ వీధిలోకి నడిచి పరంధామయ్య గారి ఇల్లు ఎక్కడా అని ఎవరినడిగినా అదుగో ఆ గచ్చకాయ రంగు 4 ఇళ్ల లోగిలి అని చూపెడతారు. ఆ వీధిలో ఉన్న అన్ని ఇళ్లల్లోనూ 4 ఇళ్ల లోగిలి పరంధామయ్య గారిదేను. కింద 4 గదులు, మిద్దె మీద 4 గదులు, లంకంత ఇల్లు పరంధామయ్య గారికి గంపెడు సంతానం. ఇంటి నిండా తామర తంపరగా మనుషులు, 4 కూతుళ్ళు, 4 కోడళ్ళు, ఇంకా పెళ్లికున్న 2 కూతుళ్ళు, 25 మంది మనుషులతో ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ కొమ్మ కొమ్మకు చిలుకలు వాలిన చెట్టులాగా కిలికిల్లాడుతూ ఉంటుంది. పండక్కు పెళ్ళైన 3 కూతుర్లు పుట్టింటికొస్తే మరింత సందడి. ఆ ఏడు భోగి ఒకరోజు ముందే 3 కూతుర్లు అల్లుళ్ళు మనవలతో వచ్చేశారు. 3 కూతుర్లు ఒకేసారి పుట్టింటికి రావటం అదే మొదటిసారి. ప్రతి పండగకు ఒకరికి కుదిరితే మరొకరికి కుదరదు. కానీ ఈసారి అందరికీ కుదిరింది. ఇంకే ఆ ఇంట్లో ఒకటే సందడి. సంక్రాంతి రోజు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వాయినాలు ఇవ్వటం ఎప్పటి నుండో పరంధామయ్య గారి భార్య గౌరీదేవమ్మకు అలవాటు. మిగిలిన పళ్ళన్నీ కోడళ్ళు కూతుర్లు పంచుకున్నా సంక్రాంతికి ఇవ్వవలసిన వాయినాలకు శనగలు నానబెట్టడం మాత్రం గౌరీదేవమ్మ గారి పని. భోగి నాడు సాయంత్రం ఆ పనిలోనే తల మునకలై ఉన్నారు గౌరీదేవమ్మ గారు. ఈ వయసులో మీకెందుకు అత్తయ్య గారు అంత శ్రమ, మేం చూసుకుంటాంగా ఆ శనగల పని అని కోడళ్ళు అన్నా ఆవిడ వినిపించుకోలేదు. ఒసేయ్, ఈ శనగల నిండా మట్టి బెడ్డలు రాళ్ళును, వీటిని శుభ్రంగా కడిగి గాలించకపోతే అలాగే ఉండిపోతాయి. శుభమా అని వాయినాలిస్తూ రాళ్ళున్న శనగలు ఇవ్వటం మంచిది కాదర్రా అన్నారు సగం బూసి నోటితో హాయిగా నవ్వుతూ. ఓ కుంచెడు శనగలు పెద్ద గంగాణంలో పోసి చారడేసి శనగలు తీసి ముమ్మరు గాలించి పక్కనున్న మేదర బుట్టలో వేసి శనగలన్నీ గాలించటం అయ్యాక మళ్ళా గంగాణంలో పోసి గంగాళం నిండా నీళ్లు పోసారావిడ. ఆ పైన శనగలు నానబెట్టిన నీళ్లలో ఓ దోసెడు పసుపు వేసి నీళ్లను బాగా కలిపారు. ముందు రోజు సాయంత్రం గంగాణం సగానికి ఉన్న శనగలు సంక్రాంతి ఉదయానికి పచ్చగా కలకల్లాడుతూ ఉబ్బిపోయి గంగాణం నిండా నిండాయి. నానిన ఆ శనగల్లో నీళ్లను వడగట్టడానికి మళ్ళా మేదర బుట్టలో పోసారావిడ. సంక్రాంతి రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ వీధంతా గౌరీదేవి గారింటికి వచ్చే ముత్తైదులతో కలకల్లాడిపోయింది. కొందరు కంచిపట్టు చీరలు కడితే కొందరు ఉప్పాడ జరీ చీరలు కట్టారు. కన్నెపిల్లలు జరీ అంచు పరికిణీలను ఓ చేత్తో సుతారంగా ఎత్తి పట్టుకుని గాలికి రెపరెపలాడుతున్న ఓణీలను నడుం చుట్టూ తిప్పి పరికిణీల్లోకి దోపి వయ్యారంగా నడుస్తూ వచ్చారు. గౌరీదేవమ్మ గారి సావిడి గదిలో పరిచిన ఈతాకు చాపలన్నీ ముత్తైదువులతో కలకల్లాడాయి. 4 వైపులా పూల తాపడం చేసిన వెండి పళ్ళెంలో చారడేసి పసుపు కుంకాలు, తవ్వెడు నానబెట్టిన శనగలు, తమలపాకు మీద ఓ ఉప్పు చెక్క, ఒక ఖర్జూరం పండు, ఒక అరటి పండు, ఒక అణా నాణెము పెట్టి గౌరీదేవమ్మ గారు ఆవిడ కోడళ్ళు కూతుర్లు మనవరాళ్ళు ఒక్కొక్కరు వచ్చిన ముత్తైదువులందరికీ వాయినాలు ఇచ్చేశారు. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం. నా వాయినం పుచ్చుకున్న వారెవరు? నేనే మంగళగౌరీదేవిని. ఇలా నడిచింది వాయినాలిచ్చే కార్యక్రమం. అందరికీ వాయినాలిచ్చేసరికి శనగలు పోసిన గంగాణం ఖాళీ అయిపోయింది. అందరూ ముత్తైదులు వెళ్ళిపోయాక గౌరీదేవి కోడళ్ళు కూతుర్లు మనవరాళ్ళు కలిసి ఆ వీధిలోని మిగిలిన ఇళ్లకి పేరంటానికి బయలుదేరారు. అందరిళ్లల్లోనూ అందరూ వాయినాలు పుచ్చుకొని ఇంటికొచ్చి తెచ్చిన శనగలను గంగాణంలో పోసేసరికి గంగాణం మళ్ళా నిండిపోయింది. ఓసే, రేపు మధ్యాహ్నం అన్నాల్లోకి శనగలు పోపులో పెట్టి కాసింత కొబ్బరికూరు జల్లితే ఇంకా వేరే కూర చేయక్కర్లేదరా అన్నారు గౌరీదేవి గారు. అంతకంటే ఇంకేం కావాలి అనుకున్నారు కోడళ్ళు. మర్నాడు మధ్యాహ్నం గుమ్మడికాయ పులుసులో పోపేసిన శనగలు నంజుకొని తింటూ లొట్టలు వేశారింటిల్లిపాది. ఇంత చేసినా 3వ వంతు శనగలే ఖర్చయ్యారా. రాత్రి చక్కగా ఈ శనగలు కరకరలాడుతున్నట్టుగా వేయించుదాం అన్నారు గౌరీగారు. మళ్ళా శనగలా అన్నారు మగాళ్ళు పిల్లలు ఆ రాత్రి. కానీ కారం కారంగా కరకరలాడుతున్న శనగలు నోట్లో వేసుకున్నాక మరో మాట లేకుండా తినేశారు.
పిల్లలైతే మరోమారు వేయించుకున్నారు కూడాను. ఇంకా శనగలు మిగిలిపోయాయి. తడిగుడ్డలో మూట కట్టి ఓ కొక్కానికి వేలాడదీస్తే రేపటికి మొలకలొస్తాయి. రేపు మధ్యాహ్నం వంకాయ ముద్ద కూరలో వేసేద్దాం అన్నారు గౌరీదేవి గారు ఆ రాత్రి. విధి లేక తలలూపారు కోడళ్ళు. చూడు, రేపు మళ్ళా ఆ శనగలతో ఏమైనా చేస్తే తినముగాక తినము. అంతకు ముందే తమ భర్తలు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏం చేయాలో తోచలేదు వాళ్ళకి. అత్తయ్య, ఓ మాట చెప్పనా అంది పద్మ గౌరీదేవమ్మ గారితో. పద్మ గౌరీదేవమ్మ గారి తమ్ముడి కూతురు, అందుకే అందరు కోడల్లోకి చనువు ఎక్కువ. చెప్పవే పద్మ అన్నారు. వరుసగా 3 పూటలు శనగలు తింటే అరగవేమో అత్తయ్య. కిందటి సంక్రాంతి అంతే. మీ అబ్బాయి రాత్రంతా కడుపు నొప్పితో బాధపడ్డారు. అలాగంటావా? సరే అయితే మన రత్తమ్మకి, చాకలమ్మాయికి నూకాలు, అలా మిగిలిన శనగలు ఇచ్చేసేయండి. వాళ్ళు తీసుకోవటం లేదత్తయ్యా. కుసింత పులిహోరో 4 గారెల ముక్కలో ఎట్టండమ్మా. ఓరింటికెళ్ళినా ఈ శనగలే, మేం తినలేమమ్మా అంటున్నారు. మరేం చేద్దామే? కురుకుల్లా అన్నేసి శనగలను. అత్తయ్య, శనగలు మనుషులమే తినాలా ఏమిటి? వీటిని చక్కగా డాబా మీద జల్లేద్దాం. పక్షులు, ఉడతలు, కోతులు అన్నీ వచ్చి తింటాయి. అవును రోయ్, నాకు ఆ ఉపాయమే తట్టలేదు సుమి. అందుకే అంటారు, ఉపాయం లేని వాడిని ఊరొదిలి పొమ్మనాలని. నా మేనకొడలివి కదా, నీకన్నీ మా వైపు తెలివితేటలే వచ్చాయి అన్నారు గౌరీదేవమ్మ గారు బోసి నోటితో నవ్వుతూ. తమ ముందే తమ కోడల్ని పొగిడినందుకు మిగిలిన కోడళ్ళు కాస్త మూతి ముడుచుకున్న శనగల బాధ తప్పినందుకు హాయిగా నిట్టూర్చారు. ముక్కనుమ నాడు తెల్లవారుజామున పరందామయ్య గారి మిద్దె పక్షుల కోకోలతో కలకల్లాడింది. ఆ రోజు మధ్యాహ్నం అందరికీ వేప చిగురు వేసి వంకాయ కూర కంచంలోకొచ్చింది. ఒరేయ్, నిన్నంతా శనగలు తిన్నారు కదా, కడుపులో చికాకు చేయకూడదని ఇవాళ కూరలో వేప చిగురు వేశాన్రా అన్నారు గౌరీదేవి గారు. బిక్కముఖం వేసుకుని కొడుకులు కోడళ్ల ముఖాల వైపు చూశారు. కోడళ్ళు ముసిముసిగా నవ్వారు. పండుగ కళకళ్లాడుతూ ముగిసిపోయింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.